ఇక డీటెయిల్స్ చూస్తే పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టీబీజేపీ స్పీడ్ పెంచింది. ఇందుకోసం కమలం పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర మంత్రి టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వివిధ కమిటీ నాయకులతో సమావేశం కానున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ సహా రాష్ట్ర స్థాయి నేతలు హాజరు కానున్నారు. సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం తదితర అంశాలపై నేతలు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టీబీజేపీ స్పీడ్ పెంచింది. ఇందుకోసం కమలం పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర మంత్రి టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వివిధ కమిటీ నాయకులతో సమావేశం కానున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ సహా రాష్ట్ర స్థాయి నేతలు హాజరు కానున్నారు. సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం తదితర అంశాలపై నేతలు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి. సో ఇవాళ బీజేపీ నాయకులు కీలక సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ప్రతిభ. ఈ రోజు నిన్న 2 రోజుల వరకు బీజేపీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిన్న కూడా జరిగింది. ఈ రోజు కూడా చివరి రోజు. ఈ రోజు అంటే 2 రోజులు పెట్టుకున్నారు వాళ్ళు. నేడు బీజేపీ కార్యాలయంలో వివిధ కమిటీలతో వేరువేరుగా సమావేశాలు జరగనున్నాయి. అందులో ఒక 6 కమిటీలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన 6 కమిటీలను సూచించింది. అందులో నవయువ ఓటర్ల కమిటీ అని, వికసిత్ భారత్ కమిటీ, శ్రీరామ మందిర దర్శన కమిటీ, లాభార్సి అభియాన్ కమిటీ. లాభార్సి అభియాన్ కమిటీ అంటే లాభార్జీలు ఎవరైతే బీజేపీ ప్రభుత్వం అందించినటువంటి స్కీమ్స్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కమిటీ, మరియు మహిళా మరియు స్వచ్ఛంద సంస్థ కమిటీ, గావ్ చలో బస్తీ చలో అంటే ఊళ్ళలోకి వెళ్ళడం, బస్తీలలోకి వెళ్ళడం, ప్రజల వద్దకు వెళ్ళడం అంటే కార్యక్రమాలు ఈ రోజు జరిగే మీటింగ్ లో క్యాడర్ కి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ముఖ్యంగా పార్లమెంట్ సంబంధించిన ఎలక్షన్ల గురించి ముఖ్య చర్చ జరగబోతుంది. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొనబోతున్నారు. వారితో పాటు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి 4 ఎంపీలు, బండి సంజయ్ కావచ్చు, అరవింద్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళతో పాటుగా సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. వీరితో పాటు డీకే అరుణ కూడా పాల్గొనబోతుంది. బండి సంజయ్, మన లక్ష్మణ్ గారు కూడా పాల్గొనబోతున్నారు. మొత్తంగా వీళ్ళు ఈ రోజు మీటింగ్ లో అసెంబ్లీలో ఎటువంటి పొరపాట్లు జరిగాయి, అసెంబ్లీ ఎలక్షన్ లో జరిగిన పొరపాట్లు కూడా ఇప్పుడు అలా జరగవద్దు, ఒంటెద్దు పోకూడదు, నాయకులు ఎవరు పోవద్దు, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల దగ్గర ఉండి వాళ్ళకు బీజేపీ ఇస్తున్నటువంటి బీజేపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో విషయం ఏవైనా ఉన్నాయో, కొత్తగా రాబోతున్న విషయాలు ఏమున్నాయో వాళ్ళకు ప్రజలకు చెప్పాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు నిన్న జరిగిన మీటింగ్ లో మోడీకి సంబంధించినటువంటి ఈ పార్లమెంటు ప్రచారంలో భాగంగా మోడీకి సంబంధించిన 2 సభలను, బహిరంగ సభలను కూడా తెలంగాణలో పెట్టాలని చెప్పేసి నిన్న నిర్ణయించడం జరిగింది. ఒకటి ఉత్తర తెలంగాణలో, రెండవది దక్షిణ తెలంగాణలో పెట్టాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. అలాగే కొంతమంది వ్యక్తుల నుంచి, కార్యకర్తల నుంచి నల్గొండలో కూడా ఒక సభ పెట్టాలని చెప్పేసి అడగడం జరిగింది. అయితే ఆ సభలు ఎక్కడ పెట్టాలని కూడా చర్చ ఈ రోజు తెలియబోతుంది. ముఖ్యంగా వినిపిస్తున్న వాదన ఏంటంటే ఆదిలాబాద్ లో పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ లో ఇప్పటికే బీజేపీ 4 సీట్లను గెలుచుకుంది. ఆర్మూర్ కావచ్చు, సిర్పూర్, అలాగే ఆదిలాబాద్, ముదోల్ నుంచి 4 సీట్లు గెలుచుకున్నాయి. కాబట్టి ఆ ఏరియాలో మోడీ సభ పెడితే కొంచెం కలిసి వస్తుంది, అక్కడ ఎంపీ స్థానం గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అధిష్టానం కిషన్ రెడ్డికి చెప్పడం జరిగింది. అలాగే జిల్లా అధ్యక్షులను కూడా ఒక 10 నుంచి 15 మంది జిల్లా అధ్యక్షులు కూడా మార్చడం జరుగుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో వాళ్ళు కొంతమంది చెప్పిన పార్టీ ఆదేశించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంచెం నెగ్లెక్ట్ గా ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఉన్నారో వారి విషయము అధిష్టానం దృష్టికి రావడం వల్ల వాళ్ళని మార్చే పనిలో బీజేపీ అధిష్టానం ఉంది. అలాగే ఈ నెల 22న అయోధ్య మందిర ప్రారంభోత్సవంపై కూడా ప్రజల్లోకి ఒక అవగాహన తీసుకురావాలని చెప్పేసి కమిటీ నిర్ణయించింది. దానిలో భాగంగా ఇప్పటికే అయోధ్య రామ ట్రస్ట్ జన్మభూమి తరపున కూడా అక్షంతల వితరణ కావచ్చు, అలాగే రామునికి సంబంధించిన పటాలతో వారి ఇంటింటికి వెళ్ళి అక్షంతలు ప్రసాదిస్తూ రామాలయం ప్రారంభోత్సవానికి గురించి విషయాలు కూడా తెలపడం జరిగింది.
ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కూడా మహిళలకు సంబంధించిన అంటే హైదరాబాద్ లో చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చిన విదేశ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యోగ రీత్యా కావచ్చు, బతుకుదెరువు రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఇక్కడ వచ్చి ఇక్కడ కూడా ఓటర్లుగా ఉంటున్న వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో కూడా మోడీకి అనుకూలమైన ఓటర్లు కూడా ఉండడంతో పాటు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించిన కమ్యూనిటీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, వాళ్ళని గుర్తించి వాళ్ళ దగ్గరకు వెళ్లి మీటింగ్లు పెట్టాలని చెప్పేసి కమిటీ నిర్ణయించింది. అలాగే కార్నర్ మీటింగ్స్ కూడా పెట్టాలని చెప్పేసి నిర్ణయించింది. మొత్తంగా ఈ రోజు కూడా పార్లమెంట్ సంబంధించినటువంటి విషయాలతో ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే మోడీ సభలు ఎక్కడ పెట్టాలని చెప్పేసి నిర్ణయించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అలాగే మల్కాజ్గిరి సంబంధించిన సీటు గురించి కూడా చాలా తర్జన భర్జన జరుగుతుంది. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఇప్పుడున్న ఎంపీ స్థానాల్లో అత్యధికంగా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి స్థానాల మీద చాలా మంది పోటీ పడుతున్నారు. ఎందుకంటే గతంలో ఇక్కడ మల్కాజ్గిరికి ఒక విశిష్టత ఉంది. ఏంటంటే అక్కడి నుంచి ఎవరు పోటీ చేసినా కానీ గెలిచిన వారు అయితే ఎవరైతే ఉంటారో వారు కంపల్సరీ ప్రతిపక్షంలో ఉంటున్నారు అనే ఒక సెంటిమెంట్ వస్తున్నందువల్ల ఈసారి మల్కాజ్గిరిలో కూడా చాలా మంది బీజేపీ నుంచి అడుగుతున్నట్టుగా సమాచారం. మొత్తానికి ఈ రోజు పార్లమెంట్ సంబంధించిన విషయంలో ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కేంద్ర నాయకులు అయినటువంటి సునీల్ బన్సల్ కావచ్చు వీళ్ళందరి సమక్షంలో ఈ రోజు చివరి రోజు సమావేశాలకు ఈ రోజు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో మోడీ సభలు మరియు పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థుల పేరు కూడా ఖరారు అయ్యే అవకాశం ఉంది. ప్రతిభ. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.